ధర్మసూత్రాలలో గృహస్థ ధర్మములు గురించి చెప్తున్నారు కదా. వైఖానస ధర్మము ఇంకా గృహస్థులు ఆచరించవలసిన ధర్మాలను వివరించుచున్నది. భిక్షూన్ బ్రహ్మచారిణో అతిథీన్ వేదవిధ శ్రోత్రియాన్ పితృవ్యాచార్యర్తి జ్ఞాత్ముల స్వసురాధీన అభ్యాగతాన్ బాల వృద్ధానన అనాథార్థ ద్వా శ్రాంతాంచ యథార్థం పూజయతి. తన గృహమునకు వచ్చిన సన్యాసులను, బ్రహ్మచారులను, అతిథులను, వేదవిధులను, శ్రోత్రియులను, పితృవ్య తండ్రి సోదరుడు, ఆచార్య, ఋత్విజ, మాతుల, మేనమామ, స్వసుర, మామ మొదలుగుగా గల అభ్యాగతులను, బాల వృద్ధ అనాథ ఆర్త మార్గశ్రాస్తులను యథోచితముగా పూజించవలెను అని వైఖానస ధర్మము గృహస్థుల యొక్క ధర్మములను బోధించుచున్నది. మరియు ఇంకా వైఖానస ధర్మము గృహస్థులకు చెప్పిన ధర్మసూత్రము అశక్తో అప్యగ్రం భిక్షాం వా సోదకం దత్వా శేషం భుంజీత దయా సత్య శౌచాచార యుత స్వాధ్యాయ తర్పణాభ్యాం ఋషీన్ యజ్ఞ బలిహోమ జల పుష్పాద్వై దేవాన్ శ్రాద్ధైః పుత్రైశ్చ పితృన్ బలీన భూతాన్ అన్నాద్యై అనుష్యాంచ నిత్యం అర్చయేత్. శక్తి లేనప్పుడు పరిమిత అన్నమును అతిథికి జలముతో సహా ఇచ్చి మిగిలిన అన్నమును తాను భుజించవలేను. దయా సత్య శౌచ ఆచార గుణములు కలిగి బ్రహ్మయజ్ఞము చేయుచు, ఋషి తర్పణము గావించి, యజ్ఞ బలి హోమమును చేయుచు, జలపుష్పాదులతో దేవతలను, శ్రాద్ధకర్మలతో పుత్ర సంతతిని, పితృదేవతలను బలిచేత భూతములను అన్నాదులతో మనుష్యులను ప్రతినిత్యము అర్చించవలేను. అలాగే వైఖానస ధర్మములో గృహస్థు యొక్క మరియు యొక్క ధర్మసూత్రమును చెప్తున్నారు. రుణత్రయేణ ముక్తో అనృణో భవతి. ఋషి దేవ పైతృకములని రుణత్రయము నుండి ముక్తుడై గృహస్థుడు రుణము లేనివాడు అగుచున్నాడు. ఈ విధముగా చేయడం వలన సాయంచ హోమాంతే అతిథీన అభ్యాగతాన్ ప్రాశయిత్వా ఇతం ప్రాశ్న్య సయీత అంటూ వైఖానస ధర్మము చెబుతున్నది. సాయంకాలమునందు హోమకర్మ అయిన వెంటనే అతిథి అభ్యాగతులకు భోజనం పెట్టి తాను కూడా మితముగా భుజించి శయనించవలేను. అలాగే మరి ఒక ధర్మసూత్రము వైఖానస ధర్మము ఆర్ద్రపాద ప్రత్యుగ ఉత్తర శిరాచ నాస్వపితి. తడి పాదములు కలవాడుగను పశ్చిమ శిరస్సుగను లేక ఉత్తర శిరస్సుగను గృహస్థుడు నిద్రించరాదు. వైఖానస ధర్మం మరి యొక్క ధర్మసూత్రమును చెబుతున్నది గృహస్థునకు. ఋతిరాత్రిషు స్వభార్య ఉపగచ్చేత్. ఋతురాత్రుల యందు గృహస్థుడు తన భార్యతో సంగమించవలేను. వైఖానస ధర్మం చెప్పిన మరి ఒక ధర్మసూత్రము అదౌ త్రిరాత్రో ఋతుమతి గమన సహాసన శయనాన్ని వర్జయేత్. మొదటి 3 రాత్రుల కాలమందు గృహస్థుడు ఋతుమతి అయిన తన భార్యతో నడుచుట, కూర్చుండుట, శయనించుట విడిచిపెట్టవలేను. పరదారాన్న సంగచ్చేత్. వైఖానస ధర్మంలో చెప్పిన ధర్మసూత్రం పరశ్రీ సంగమము పనికిరాదు. వైఖానస ధర్మంలో చెప్పిన మరి యొక్క ధర్మసూత్రం పరదార గమనాదాయు శ్రీ బ్రహ్మవర్చసం వినశ్యతి. ఈ విధముగా పరశ్రీ సంగమం వల్ల గృహస్థు యొక్క ఆయుష్, సంపద, బ్రహ్మవర్చస్సు నశించుచున్నది. వైఖానస ధర్మంలో చెప్పిన మరి యొక్క ధర్మసూత్రము భార్యాయా సహనాస్నాతి. భార్యతో కూడా భుజించరాదు. అస్నంతీం తాం జృంభమాణాం నగ్నాం చ నా అవలోకయత్. భుజించుచున్న, ఆవలించుచున్న, నగ్నముగా ఉన్న సమయంలో భార్యను చూడరకూడదు గృహస్థుడు అని చెప్పబడినది. అసత్యవాదం వర్జయతి. అసత్యపు వచనములు విడిచిపెట్టవలేను. అసత్యాత్ పరం పాపం సత్యాత్ పరో ధర్మశ్చ నాస్తి. అసత్యము కంటే మించిన పాపము, సత్యము కంటే మించిన ధర్మము లేదు. సర్వప్రాణిహితో అద్రోహేణైవ జీవేత్. సర్వప్రాణిహితుడై ద్రోహబుద్ధి లేక జీవించవలయును అంటూ చెప్పబడిన వైఖానస ధర్మసూత్రములు. అలాగే గృహస్థుకు గౌతమ ధర్మములో కూడా ఒక ధర్మసూత్రము చెప్పబడినది. యోగక్షేమార్థమీశ్వర అధిగచ్చేత్. గౌతమ సూత్రము యోగక్షేమము కొరకు గృహస్థుడు ఈశ్వరుని సేవించవలయును అని చెప్పబడిన విధానం. హరి ఓం తత్సత్. మరికొన్ని విశేషాలతో గృహస్థాశ్రమ లక్షణాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.